ఒక ప్రశ్నతో ఈ దినపు వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడా? లేడు అనే సమాధానం తీసుకుందాం. మరి యేసుక్రీస్తు తండ్రి అని ప్రార్థించాడు కదా, మరి ఆ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు చాలాసార్లు నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని చాలాసార్లు సంబోధిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రారంభంలో కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా తండ్రి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడా అనే ప్రశ్న ఉదయించినప్పుడు తండ్రి లేడు అనే సమాధానమే వస్తుంది. మరి చాలామంది చెప్తూ ఉన్నారు కదా, యేసుక్రీస్తు దేవునికి కుమారుడు కాబట్టి దేవుడు ఈయనకు తండ్రి, ఈయన దేవునికి ఉద్భవించినవాడు లేదా పుట్టినవాడు, ఈయన దేవుని కంటే తక్కువవాడు అని చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడా? చాలా జాగ్రత్తగా చూద్దాం. యేసుక్రీస్తు ఒకసారి పరలోకానికి ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు తన శిష్యులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. చేసి ఏమి చేయాలంట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇవ్వండి అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటని జాగ్రత్తగా పరిశీలిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే యేసుక్రీస్తు ఇక్కడ తండ్రి అనే మాటని ఏమని పిలుస్తున్నాడు? నామము అంటే పేరులాగా చెప్తున్నాడు. మరి కుమారుడు అన్నది కూడా నామము లాగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అన్నది కూడా నామము లాగానే చెప్తున్నాడు. తండ్రి నామం, కుమారుడు నామం, పరిశుద్ధాత్మ యొక్క నామం లోనికి వారికి బాప్తీసం ఇవ్వండి అన్నాడు. అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? తండ్రి అని ఏదైతే మనం సంబోధించాడో యేసు ప్రభు, అది నామము అంటే పేరు. ఇట్లా కూడా పెట్టుకుంటారు ఆ పేర్లు? చెప్పండి, ఎవరైనా పేర్లు ఎట్లా ఉంటాయా? తండ్రి అనే పేరు ఉంటుందా? కుమారుడు అనే పేరు ఉంటుందా? ఉంటుంది, బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే అక్కడ ఏముంటుంది? ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటే కొడుకు అని కాదు, పుట్టినోడని కాదు, పేరే అది. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు అంటే కుమారుడు అనే పేరునున్నవాడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏ పేరు పెడతారంట? ఆశ్చర్యకరుడు పేరే, ఆలోచనకర్త పేరే, నిత్యుడగు తండ్రి అనేది కూడా పేరే. అంటే తండ్రి అనే పేరు పెట్టరా? పెడుతున్నారు. కుమారుడు అనే పేరు లేదా? ఉంది. కాబట్టి తండ్రి అని యేసుక్రీస్తు సంబోధించిన ప్రతిసారి అది తండ్రి యొక్క నామం. తండ్రి అనే ఒక నామాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే త్రిత్వం యొక్క ఆ ముగ్గురు యొక్క నామాల్లో తండ్రి ఒక నామము, కుమారుడు అనేది ఒక నామము, పరిశుద్ధాత్ముడు అనేది ఒక నామము. ఈ ముగ్గురు యొక్క నామములోనికి బాప్తీసం ఇవ్వండి అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకు తండ్రి అనే వ్యక్తి లేడు. తండ్రి అనే పేరు కలిగిన దేవుడు ఉన్నాడు. మీకు అర్థమైందా? తండ్రి అనే పేరు కలిగిన దేవుడు ఉన్నాడు, అది కానీ తండ్రి అనే వ్యక్తి అయితే లేడు. తండ్రి అనే పేరు కలిగిన దేవుడు ఉన్నాడు, కుమారుడు అనే పేరు కలిగిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అనే పేరు కలిగిన దేవుడు ఉన్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక మనం చూస్తే కనుక, హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని గురించి హెబ్రీ పత్రికాకారుడు రాస్తూ ఉన్నప్పుడు దీన్ని ఇంకా స్పష్టం చేశాడు.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభం నుంచి. రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించాడో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చాడో ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు, జాగ్రత్తగా చూడండి, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. జాగ్రత్త చూడండి, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అంటున్నాడు. ఇతను ఎట్లాంటి వాడంట? ఇంకా చదువుదాం. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లే షాలేము రాజు అని అర్థము. మెల్కీసెదెక్, మెలెక్ అంటే రాజు హీబ్రూలో, జెదెక్ అంటే నీతి, అంటే నీతికి రాజు. షాలోమ్ అనగానే సమాధానం, సమాధానానికి రాజు అనే అర్థమిచ్చే షాలేము రాజు అనే పేరుంది. ఇది మెల్కీసెదెక్ గురించి చెప్పబడుతుంది. ఇంకా మెల్కీసెదెక్ గురించి ఏమి రాయబడి ఉంది చదువుదాం. జాగ్రత్తగా వినండి. మెల్కీసెదెకు ఎట్లాంటి వాడంట? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆది కానీ జీవానికి అంతం కానీ లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి ఈ మాట. మెల్కీసెదెకు ఎట్లాంటి వాడంట? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఇంకా జీవిత కాలానికి ఆది అనేది లేనివాడు, జీవానికి అంతం అనేది లేనివాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిని పోలి ఉన్నాయని చెప్తున్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని కుమారుని యొక్క పోలికలు, దేవుని కుమారుని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మెల్కీసెదెకులో ఉన్నాయి. ఈ మెల్కీసెదెకు పోలిక ఎట్లా ఉందంటే దేవుని కుమారుని పోలికలో ఉన్నాడు మెల్కీసెదెకు అని చెప్తున్నాడు. అంటే మెల్కీసెదెకు ఏం లేదంట? తండ్రి లేడు, తల్లి లేదు, ఆది లేదు, జీవానికి అంతము లేదు. ఈ లక్షణాలన్నీ ఎవరి అంట? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఈ పత్రికాకారుడు ఏమని చెప్తున్నాడు? దేవుని కుమారుడు అని పిలువబడుతున్న వ్యక్తికి తండ్రి అనేవాడు లేడు, కుమారుడు ఇంకా తల్లి అనే వ్యక్తి లేరు. మరి ఆయనకు ఆది ఉందా అంటే లేదు, మరి అంతముందా అంటే లేదు. అట్లాంటి లక్షణాలు కలిగిన వాడే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ఈ మధ్య చాలామంది యేసుక్రీస్తుకు ఆది ఉందండి, తండ్రి అయిన దేవునిలో నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు ఆది ఉంది అని చెప్తున్న వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని సరిగ్గా పరిశీలించరు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఆవు పాఠాన్ని వెళ్ళవేసే వాళ్ళు అన్నమాట. చిన్నప్పుడు ఇట్లా ఉండేది ఈ కథ. ఒకటికి ఒక పాఠం వచ్చు, ఆవు పాఠం. ఏమిటి ఆ పాఠం అంటే, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలు ఇచ్చును, ఆవు గడ్డి మేయును, ఆవు పేడ ఇచ్చును, ఇవన్నీ ఆవు గురించి చెప్తుంటాడు. బాబు ఇది కాకుండా వేరే పాట ఏమైనా వచ్చా నీకు? పోనీ పలానా క్రికెటర్ గురించి చెప్పు అని అంటే, పలానా క్రికెటరు చాలా మంచి ఆటగాడు, బాగా ఆడతాడు, వాళ్ళు ఆడే ఆట ఆ గ్రౌండ్లో ఉంటుంది, ఆ గ్రౌండ్లో పచ్చగడ్డి ఉంటుంది, ఆ పచ్చగడ్డి మేయటానికి ఆవులు వస్తూ ఉంటాయి, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలు ఇచ్చును, ఆవు పేడ ఇచ్చును అని మళ్ళీ మొదటి ఆవు పాఠం. బాబు అది కాదు నాయన ఇంకొకటి చెప్పు అని ఇంకో టాపిక్ ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆవు పాఠమే తీసుకొస్తారు. చాలామంది ఈ ఆవు పాఠంలో నుంచి బయటికి రారు. అంటే వీళ్ళకి ఎంతసేపటికి యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ కలిగిన వాడు, తండ్రిలో నుంచి వచ్చినవాడు, ఇది ఏమైనా చెప్పుగాక మళ్ళీ ఈ పాఠం దగ్గరికే వస్తారు. యేసుక్రీస్తు నిత్యుడు అని ఎన్నో రెఫరెన్స్లు చూపిస్తే అవును చివరికి నిత్యుడే అని చెప్పుకుంటారు. కానీ ఆ నిత్యత్వం ఎవరిచ్చారు? తండ్రి ఇస్తే వచ్చిందంటారు. మళ్ళీ బాబు యేసుక్రీస్తు మొదటి నుంచి ఉన్నవాడు, ఆయన ఆది అంతము లేనివాడు అని అంటే అవును ఆది అంతము లేనివాడే,
మరి ఆది అంతము లేని స్వభావం ఎవరిచ్చారు? తండ్రి ఇస్తే వచ్చింది. చివరికి మళ్ళీ ఎట్లా తీసుకొస్తారు? మళ్ళీ అక్కడికే తీసుకొస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా సరే, లోకంలో ఒక సామెత ఉంది, లోకంలో కాదు బైబిల్లోనే ఉంది, ఆతురపడి మాట్లాడు వాడిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అని ఉంటుంది. ఒక వ్యక్తి ఆతురతో మాట్లాడుతూ ఉంటాడంట, అతనికంటే కూడా ఒక మూర్ఖుడిని తీసుకొచ్చి నేర్పిస్తే తొందరగా గుణపడతాడంట. ఇట్లా ఉంటుంది చాలామంది యొక్క బోధ. వీళ్ళు ఎటు తిరిగి వచ్చినా సరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన తండ్రికి నుండి వచ్చిన వాడే. నిత్యత్వం కలిగిన వాడయ్యా అంటే ఆ నిత్యత్వం తండ్రి ఇస్తేనే వచ్చింది. ఈ సృష్టి అంతటి మీద అధికారి ఆయనేనయ్యా అంటే అది కూడా తండ్రి ఇస్తేనే వచ్చింది. ఇట్లాగా వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చినా ఇక్కడికే తీసుకొస్తారు. కానీ ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో చూస్తే దేవుని కుమారుడు అని చెప్తున్న వానికి ఆది లేదు, అంతము లేదు. మరి తండ్రి సంగతి, తండ్రి కూడా లేడు. మరి తల్లి గురించి, తల్లి కూడా లేదు. ఇది మెల్కీసెదెకు యొక్క పోలికలను చూపిస్తూ ఈ మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఈ దేవుని కుమారునికి తండ్రి లేడు, తల్లి లేదు, ఆది లేదు, అంతము లేదు. అలా లేనివాడే దేవుని కుమారుడు అని హెబ్రీ పత్రికలో హెబ్రీకారుడు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకు తండ్రి లేడు. మరి యేసుక్రీస్తు నా తండ్రి అని పిలిచాడు కదా, తండ్రి అయిన నామం, తండ్రి అయిన దేవుడు అన్నాడు. నా దేవుడు అనగానే ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మరి తండ్రికి కూడా కుమారుడు అన్నాడు. ఎవరు? కుమారుడైన దేవుడు. కాబట్టి కుమారుడైన దేవుణ్ణి తండ్రి నా దేవా అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తండ్రి అయిన దేవుణ్ణి కూడా కుమారుడు నా తండ్రి అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. నా దేవా అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి, బైబిల్లో మనం చూస్తాం. మరి దేవుని వాక్యంలో ఉంది కదండి, తండ్రి అన్నాడు కదండి స్పష్టంగా, నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నానని అన్నాడు కదండి. అవును, ఆయన కుమారుడే. మరి నేడు అంటే ఇదిగో నిత్యత్వానికి సంబంధించింది. కని ఉన్నాను అంటే ఇదిగో నా స్వభావం, నా పోలిక ఇదిగో కలిగి ఉన్న వాడివి నీవు అని కుమారుడు గురించి తండ్రి అయిన దేవుడు ఇస్తున్న ఒక స్టేట్మెంట్, అది ఒక కన్ఫర్మేషన్ అది. అంతేగాని కుమారుడు అన్న ప్రతిసారి పుట్టినవాడే అని అర్థం లేదు, రాదు కూడా. బైబిల్లో మనం చూస్తే చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది ఇది. అంతకుముందు కూడా చాలాసార్లు చూసాం. మొట్టమొదటిది జాగ్రత్తగా చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు ఒకడుండెను, యేసేపు అనే ఒకడున్నాడు. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించే బర్నబా అని పేరు పెట్టారు. సో ఇక్కడ మాట్లాడిన మాట ఏమిటి? హెచ్చరిక పుత్రుడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హెచ్చరిక పుత్రుడు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హెచ్చరికకు పుట్టినవాడనా, పుత్రుడు అన్న ప్రతిసారి అదే అనా, అంటే హెచ్చరించే స్వభావం కలిగిన వాడు అనే కదా అర్థం. అంటే ఇక్కడ ఆ పుత్రుడు అనేది దేన్ని చూపిస్తుంది? స్వభావాన్ని చూపిస్తుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. జబదేవు కుమారుడు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టాడు. బోయనెర్గెస్ అంటే ఏంటి? ఊరిమెడి వారు అని అర్థం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే సన్స్ ఆఫ్ థండర్ అని ఉంటుంది. ఏముంటుంది? సన్స్ ఆఫ్ థండర్ అంటే థండర్ యొక్క కుమారులు, అంటే ఉరుము యొక్క కుమారులు అని అర్థం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే యాకోబు యోహాను ఎవరికి పుట్టారని అర్థం? ఉరుముకు పుట్టారనా? మీరు ఆలోచించండి, ఉరుముకు పుట్టారనా? కాదు కదా, ఉరుము లాంటి స్వభావం కలిగిన వారు అని అర్థం వస్తుంది ఎక్కడైనా. ఇంకా పౌలు అన్నాడు తిమోతి గురించి ఒకసారి, ఏమని? విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి అన్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు వగు తిమోతి అని పౌలు సంబోధిస్తూ ఉన్నాడు తిమోతిని. తిమోతిని పౌలు ఏమంటున్నాడు? నా నిజ కుమారుడు అయిన తిమోతి అంటున్నాడు. అంటే ఇప్పుడు తిమోతి
పౌలుకి కుమారుడా, నిజంగా కుమారుడా, నిజ కుమారుడు అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. నిజంగా కుమారుడు ఆయన, నిజమైన కుమారుడు ఆయన. ఇక్కడ కుమారుడు అంటే పౌలుకు పుట్టినవాడని కాదు కదా, పౌలు యొక్క స్వభావం కలిగినవాడు, పౌలు యొక్క విశ్వాసం కలిగినవాడు. విశ్వాసాన్ని బట్టి అన్నాడంటే, ఇదిగో నాకున్న విశ్వాసమే తిమోతి నీకు కూడా ఉంది. కాబట్టి విశ్వాసాన్ని బట్టి చూస్తే నీవు నా కుమారుడివి, నేను ఇదిగో నిన్ను కన్నాను, ఇదిగో ఆత్మీయంగా. ఇది కదా పౌలు యొక్క ఉద్దేశం. దేవుడు కూడా ఈ మాట చెప్తున్నప్పుడు ఇదే దేవుని యొక్క ఉద్దేశం. నీవు నా కుమారుడవు అన్నప్పుడు నా స్వభావమే నీకుంది. నేను నిన్ను కన్నాను అన్నప్పుడు ఇదిగో నేడు అన్నప్పుడు నిత్యత్వమే. నిన్ను కన్నాను అన్నప్పుడు ఇదిగో ఇదిగో పౌలు కనుక తిమోతి గురించి ఎట్లా చెప్తున్నాడు, ఆత్మీయంగా నేను నిన్ను కన్నాను అన్నప్పుడు ఇదిగో నా స్వభావంతో నీవు ఉన్నావు కాబట్టి ఇదిగో నీవు నా కుమారుడవే, నేను నిన్ను కన్నట్లే అని తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క మాటలు ఇవి. మీకు అర్థమైందా? ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇతనికి కుమారుడు అని ఎప్పుడు చెప్పబడుతుందంటే పోలిక, స్వభావం, లక్షణాలు అన్నీ అతనిలో ఉంటే ఇదిగో ఇతడు నా కుమారుడు అని పిలువబడతాడు. కుమారుడు అని ఎప్పుడు పిలువబడతాడంటే తండ్రి యొక్క పోలిక, తండ్రి యొక్క స్వభావం, తండ్రి యొక్క సమస్తం కూడా అతనిలో కనపడుతున్నప్పుడు అతన్ని కుమారుడు అని చెప్తున్నారు. అంతేగాని పుట్టినంత మాత్రం చేతనే కుమారుడు కాదు. శారీరకంగా కుమారుడు కావచ్చు, నిజంగా కుమారుడు అంటే తండ్రి యొక్క ప్రతి లక్షణం అతనిలో కనపడితే ఇతను నా పోలికలో ఉన్న నా కుమారుడు. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోంచి మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. జాగ్రత్తగా చూడండి, దేవుని పోలికగా ఎవరిని చేశాడు? ఆదాముని. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని పోలిక ఆదాములో ఉంది కాబట్టి. ఇంకా చదువుతున్నాం. మగవాని గాను ఆడదాని గాని వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టారు. తర్వాత మాట, ఆదాము 130 ఏండ్లు బ్రతికి, జాగ్రత్తగా చూడండి, ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపులో కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టారు. చూడండి, ఆదాము 130 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆదాముకి ఎవరు పుట్టారంట? షేతు. ఆ షేతు గురించి ఏమి రాయబడింది? తన పోలికలో తన స్వరూపులో ఉన్నాడు కాబట్టి ఇదిగో షేతు నా కుమారుడు అని ఆదాము గురించి చెప్తుంది. మరి ఆదాముకు మొట్టమొదట పుట్టినవాడు ఎవరు? కుమారుడు చెప్పండి. ఆదాము అవ్వలకు మొట్టమొదట పుట్టింది ఎవరు? తర్వాత పుట్టింది ఎవరు? మరి ముందు వాళ్ళ గురించి రాయబడాలి కదా, అవునా కాదా? కానీ అక్కడ కయీను కానీ హేబేలు కానీ ఇద్దరు కూడా ఎవరు ఆదాము యొక్క పోలిక, ఆదాము యొక్క స్వభావం, స్వరూపం లేదు. కాబట్టి షేతు పుట్టిన తర్వాత షేతులో ఆదాము యొక్క పోలిక ఉంది, ఆదాము యొక్క స్వరూపం ఉంది. కాబట్టి బైబిల్ అతన్ని మెన్షన్ చేస్తుంది. తన పోలికలో తన స్వభావంలో కుమారుణ్ణి కన్నాడు, అతనికి షేతు. అంటే కుమారుడు అని ఎప్పుడు పిలువబడుతున్నామంటే పోలిక, స్వభావం ఏకంగా ఉన్నప్పుడు కుమారుడు అని పిలువబడుతున్నాం. దేవుని కుమారుడు అని పిలువబడినప్పుడు కూడా అర్థం ఇదే. దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావం ఇదిగో 100% ఉంది కాబట్టి దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాం. అంతే తప్ప దేవునికి పుట్టినవాడు అని కాదు, దేవునిలో నుండి ఉద్భవించిన వాడు అని అంతకంటే కూడా కాదు. కాబట్టి యేసుక్రీస్తు చాలాసార్లు తన్ను దేవునితో సమానంగా చేసుకున్నాడు. జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తు చాలాసార్లు బోధించేటప్పుడు తన్ను దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఆ సమానంగా చేసుకునేటప్పుడు దేవుణ్ణి ఏమని పిలిచాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నుంచి చదువుదాం.
నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. చూడండి ఏమని చెప్పాడు యేసుప్రభు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే సమానంగా ఉన్నాము, ఈక్వల్గా ఉన్నాము, వన్నెస్గా ఉన్నాము అని చెప్పినప్పుడు ఇక్కడ 31వ వచనం, యూదులు ఆయనను రాళ్లతో కొట్టవలెను, రాళ్ళ చేత పట్టుకొనగా యేసుప్రభు అన్నాడు, తండ్రి యొద్ద నుండి, ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి, తండ్రి యొద్ద నుండి అంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి అనేకమైన మంచి పనులు నేను మీకు చూపించాను, కాబట్టి వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు. అబ్బాయి, తండ్రి దగ్గర నుంచి చాలా విషయాలు, చాలా మంచి కార్యాలు మీకు చూపిస్తూ వచ్చాను, ఆ దాంట్లో ఏ కార్యాన్ని బట్టి నన్ను రాళ్లతో కొడుతున్నారు చెప్పండి అని అంటే, ఇప్పుడు యూదులు అంటున్నారు ఏమని, నీవు మనుషుడు అయి ఉండి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు. చూడండి ఏమని అర్థమైంది వీళ్ళకి, యేసుక్రీస్తు ఏమన్నాడు, ఇదిగో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది, ఈయన దేవునితో సమానంగా చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడని వీళ్ళకి అర్థమైంది. చదువుదాం మళ్ళీ ఒకసారి. అందుకు యూదులు, నీవు మనుషుడు అయి ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు అంటే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంట, నేను దేవుణ్ణే అని చెప్తున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. అప్పటికి ఏమని అర్థమైంది, నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే మాట అనగానే ఇదిగో ఈయన దేవునితో సమానంగా నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడని సంగతి ఆ రోజుల్లో అక్కడున్న యూదులకు అర్థమైంది. కానీ ఈ దినాల్లో చాలామందికి ఇది అర్థం కావట్లా. యేసుక్రీస్తు ఎంతసేపటికి దేవుని కంటే తక్కువ వాడే, ఎంతసేపటికి ఆయన దేవుని చేత సృజించబడిన వాడు, దేవునిలో నుంచి వచ్చిన వాడు, దేవునికి మాత్రమే పుట్టినవాడని ఇంకా అదే పాఠాన్ని వల్లెవేస్తూ ఉన్నారు. నిజానికి కుమారుడు అనేది దేవుని యొక్క స్వభావాన్ని చూపించేది మాట. దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క స్వభావం కలిగిన కుమారుడు అని పిలువబడుతున్న దేవుడు. తండ్రి అంటే తండ్రి అనే నామంలో పిలువబడుతున్నటువంటి తండ్రి అయిన దేవుడు. ఇలాగా తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్ముడైన దేవునిగా మనం దేవునిలో ఉన్న ముగ్గురు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ అని కాదు, ఎవరు తక్కువ అని కాదు. సృష్టి కార్యం ఏదైనా సరే అందులో ఈ ముగ్గురు ఏకమై చేసిందే. కొన్ని చోట్ల తండ్రి ఈ సృష్టిని చేశాడని, మానవులను సృజించాడని ఉంటుంది, కొన్ని చోట్ల కుమారుడు చేశాడని ఉంటుంది, కొన్ని చోట్ల పరిశుద్ధాత్ముడు చేశాడని ఉంటుంది. అన్నీ కూడా కలిపితే ఈ ముగ్గురు కూడా ఏకమైన దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ సృష్టిని చేసింది లేకపోతే మానవుణ్ణి చేసింది ఎవరు? దేవుడు అంటే తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్ముడైన దేవుడా? కాబట్టి ముగ్గురు ఉంటుంది. మరి అది అన్నీ ఒకే చోట ఉంటుందా అంటే ఉండదు. ఒక చోట తండ్రి అయిన దేవుడు చేసినట్లు కనిపిస్తుంది, ఇంకో చోట కుమారుడే చేసినట్లు కనిపిస్తుంది, ఇంకో చోట పరిశుద్ధాత్ముడే చేసినట్లు కనిపిస్తుంది. కాబట్టి అన్నీ మనం ఒక చోట చేర్చినప్పుడు ఈ ముగ్గురు ఐక్యమై చేసిన క్రియలా కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని. ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? యెహోవా, మేమందరము ఎవరమి? నీ చేతి పనిమి. అంటే మమ్మల్ని చేసింది ఎవరు? నీవే చేశావు. ఇక్కడ తండ్రి చేసినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా చూద్దాం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కొలస్సీ పత్రికలోనికి వద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు గురించి వ్రాయబడుతున్న మాట ఏమని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అంటే కనిపించినటువంటి దేవుడు ఎవరైతే మనం ఉన్నారో ఆయన యొక్క ఇదిగో ఆ వ్యక్తిత్వం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణాలన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి వాడిగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
సర్వ సృష్టికి ఎట్లా ఉన్నాడు యేసుక్రీస్తు? ఆది సంభూతుడు. అంటే సర్వ సృష్టి ఈయన మూలంగానే కలిగింది అని అర్థం. ఇక్కడ ఆది సంభూతుడు అనే దానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. ఏముంటుంది? ఫస్ట్ బోర్న్. అంటే ఈ మాట చాలామంది చూడగానే ఫస్ట్ బోర్న్ ఉంది అంటే యేసుక్రీస్తు ఎవరు? మొట్టమొదట పుట్టినవాడు అని కట్ చేస్తారు. ఫస్ట్ బోర్న్ అనగానే మొట్టమొదట పుట్టినవాడు ఈయనే అన్నట్లుగా ఉంటుంది. అసలు ఆది సంభూతుడు అనే పదాన్ని మనకి ఇంకా క్లియర్గా వివరించడం కోసం పౌలు ఇంకా మాట్లాడుతూ వచ్చాడు. చదువుదాం. ఎలాగా? జాగ్రత్తగా చూడండి. ఎలాగా అంటే అర్థం ఏంటి? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చాడు. ఆది సంభూతుడు అనే మాట నేను అన్నాను కదా, ఎలాగా అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తున్నాడు. ఎలాగంట? ఆకాశం అందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడ్డాయి. ఇది ఆది సంభూతుడు అని నా మీనింగు. ఆది సంభూతుడు అంటే ఇదిగో ఇదయ్యా. ఆకాశం అందునే కానీ, భూమి అందే కానీ, పరలోకంలో ఉన్నాయి కానీ, భూమి మీదే ఉన్నాయి కానీ, అధికారమైన ప్రభుత్వమైన అన్నీ కూడా ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఆది సంభూతుడు. ఈ అర్థంలో ఆది సంభూతుడు అని వాడబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఇది ఆది సంభూతుడు అంటే అసలైన అర్థం పౌలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా చూద్దాం. సంఘము అను ఆయన శ్రీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి. బిగినింగ్ ఎవరంట? బిగినింగ్ ఎవరు? ఆయనే బిగినింగు. ఆయనకు బిగినింగ్ కాదు. మీకు అర్థమైందా? ఆయనకు ఆది కాదు, ఆయనే ఆది. యేసుక్రీస్తుకు ఆది లేదు, ఆయనే ఆదిగా ఉన్నాడు. చాలామంది యేసుక్రీస్తుకు ఆది ఉంది 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 అంటున్నారు. యేసుక్రీస్తుకు ఆది లేదు, ఆయనే ఆదిగా ఉన్నాడు. ఇంకా చూద్దాం. ఇంకా ఏముంది? ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అంటే మృతుల్లో నుంచి లేవడంలో కూడా ఆది సంభూతుడిగా ఆయనే ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే అక్కడ కూడా ఏముంటుంది? ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అనే ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. మృతుల్లో నుంచి లేవడంలో ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్ అని ఉంటుంది. హీ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్. అంటే ఆ మృతులైన వాళ్ళల్లో ఫస్ట్ బోర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మృతుల్లో నుండి లేవడంలో ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. అంటే ఫస్ట్ బోర్న్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దానికి అర్థం ఏమిటంటే పైన చెప్పినవన్నీ కూడా వస్తాయి. ఏమొస్తాయి? మొదట ఉన్నవాడు ఆయనే. అంటే ఎవరైనా సరే మృతుల్లో నుంచి పునరుద్ధానుడై పైకి లేచారు అంటే ఆ మొదటివాడు ఆయనే. ఆయనకు ముందు ఎవరు లేరు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఫస్ట్ బోర్న్ అనగానే మొదట పుట్టినవాడు అని మీనింగ్లో లేదు అక్కడ. దాని ఎక్స్ప్లెనేషన్ అంతా పౌలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అలా ఇస్తూ పౌలు ఏమన్నాడంటే ఫస్ట్ బోర్న్ ఆది సంభూతుడు అంటే అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తానికి ఆధారభూతుడు అని పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ సృష్టిని కలిగించింది ఎవరంటే యేసుక్రీస్తు అని మళ్ళీ ఇక్కడ రాయబడి ఉంది. అంటే మానవుణ్ణి కూడా సృజించింది ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అంటే మానవుడు కూడా ఎవరి ద్వారా కలిగిన వాడు? యేసుక్రీస్తు ద్వారానే కలిగిన వాడు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడే మొదట ఏం చూసాం? యెషయా 64:8 మానవుణ్ణి నిర్మించింది ఎవరన్నా? యెహోవా అన్నాం. మరి కొలస్సీ పత్రికలో కానీ క్రొత్త నిబంధనలు కానీ మానవుని సృజించింది ఎవరు? యేసుక్రీస్తు అని చూసాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు యోబు? దేవుని ఆత్మ నన్ను సృజించెను
అంటే మానవుని సృజించింది ఎవరు అనంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మానవుని సృజించాడు అని ఒక చోట చదువుకుంటున్నాం. కుమారుడు లేకుండా ఎవరూ లేరు అని మళ్ళీ ఇంకో చోట చదువుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ యోబు గ్రంథంలో ఏమంటున్నాడు యోబు? దేవుని ఆత్మ నన్ను సృజించాను అని చదువుతున్నాం. అంటే మానవుని సృజించినప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురు యొక్క పాత్ర ఉంది అనే కదా. తండ్రి ఉన్నాడు, కుమారుడు లేకుండా కూడా మనిషి లేడు, దేవుని ఆత్మ మానవుని సృజించాడు అని ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఏక దేవునిగా ఉండి ఇదిగో ఈ సృష్టి కార్యక్రమం చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టి చాలామంది ఇంకా దీని గురించి ఎంత చెప్పినా సరే, ఇక చివరిగా చెప్తున్నాను, ఒకటి వాళ్ళ మనసులో ఫిక్స్ అయి ఉంటుంది. అదేమిటంటే యేసుక్రీస్తు తండ్రికి పుట్టినవాడు లేదా తండ్రిలో నుంచి వచ్చినవాడు. ఇది బాగా మైండ్లో ఉంటుంది. దీనికి మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళు తిప్పి తిప్పి మళ్ళా అవును, మళ్ళీ యేసుక్రీస్తు దేవునికి కలిగిన వాడే. దేవుడు ఇస్తేనే యేసుక్రీస్తు ఆది సంభూతుడు అయ్యాడు. దేవుడు ఇస్తేనే ఆయనకి అధికారం వచ్చింది. దేవుడు ఇస్తేనే ఇదిగో ఆయన నిత్యుడే అయ్యాడు. దేవుడు ఇస్తేనే దేవునికి సమానమైన ఐక్యత యోగ్యత ఆయనకు వచ్చింది. మళ్ళీ ఎట్లా తిప్పినా సరే మళ్ళీ అక్కడికే తీసుకొస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళతో వాదోపవాదాలు కానీ డిబేట్లు కానీ ఇవన్నీ కూడా అనవసరం. చేసినా ఏ ఉపయోగం లేదు. ఎంతసేపు ఎంత తిప్పినా సరే తిప్పి 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 మళ్ళీ అక్కడి నుంచే మొదలేస్తారు. కాబట్టి దీని గురించి పదే పదే ఆలోచించే కంటే ఇదిగో దేవునిలో మనకి ఏదైతే అందించబడిందో, దేవుని ద్వారా మనకి ఏదైతే కలిగిందో అది మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే చాలా ఉత్తమం. యేసుక్రీస్తుకు తండ్రి లేడు అని చెప్పారు కదండి. మరి యేసుక్రీస్తు నా తండ్రి అని ప్రార్థించాడు కదండి. ఇదిగో పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించాడు కదండి. అవును, పరలోకంలో ఉన్న తండ్రి నా తండ్రి మాత్రమే కాదు, మీ తండ్రి కూడా. నా దేవుడు మాత్రమే కాదు, మీ దేవుడు కూడా. తండ్రి అయిన దేవుణ్ణి ఉద్దేశించి. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రార్థించింది ఎవరికి? తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు. తండ్రి అనగానే ఆయనకు పుట్టినవాడే అని కాదు, తండ్రి అనే నామం కలిగిన దేవుడు. కుమారుడు అంటే ఈయనకు పుట్టినవాడని కాదు, కుమారుడు అనే నామం కలిగిన దేవుడు. దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడని కాదు, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం 100% కలిగిన కుమారుడైన దేవుడు అని అర్థం.